వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. అల్ ఫలాహ్ యూనివర్సిటీ ప్రస్తుతం దేశంలో మారుమోగుతున్న పేరు ఇది. ఇప్పటి వరకు చాలా మందికి తెలియని ఈ యూనివర్సిటీ పేరు ఇప్పుడు అందరి నోళ్లలో నానుతుంది. ఢిల్లీలో ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఓ కీలక విషయం బయటపడింది. 2008లో అహ్మదాబాద్ వరుస పేలుళ్లు, 2007లో గోరఖ్పూర్ పేలుడు కేసులో నిందితుడు ఈ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇంతకీ అతను ఎవరు? అతను వేసిన ప్లాన్ ఏంటి? ఇప్పుడు అలాంటి తరహాలో భారత్లో పేలుళ్లకు ఏమైనా ప్లాన్ చేశారా? దేశవ్యాప్తంగా మారుమోగుతున్న అల్ ఫలాహ్ పేరు. అహ్మదాబాద్ గోరఖ్పూర్ పేలుడు కేసుల్లో నిందితుడు షాబాద్ బేగ్ అల్ ఫలాహ్ వర్సిటీ విద్యార్థిగా గుర్తింపు. ఒకప్పుడు ఏ గ్రేడ్ అందుకున్న కాలేజీ ఇప్పుడు ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మారింది. వైద్యులు, ఉపాధ్యాయుల ముసుగులో ఈ వర్సిటీని కొందరు తమ ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నారు. ఢిల్లీలో ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో అధికారులు దర్యాప్తు స్పీడప్ చేశారు. ఈ క్రమంలోనే ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 2008లో అహ్మదాబాద్ వరుస పేలుళ్లు, 2007లో గోరఖ్పూర్ పేలుడు కేసులో నిందితుడు షాబాద్ బేగ్ అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి అని గుర్తింపు అధికారులు తాజాగా గుర్తించారు. హర్యానా ఫరీదాబాద్లోని ఆ విద్యాసంస్థ 2007లో షాబాద్ బీటెక్ పూర్తి చేసినట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీలో పేలుడు తర్వాత అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు వార్తల్లో మారుమోగుతోంది. దాంతో సంబంధం ఉన్న పలువురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ వరుస పేలుళ్ల దర్యాప్తు అల్ ఫలాహ్తో సంబంధం ఉందని క్లారిటీకి వచ్చారు. అయితే విచారణలో భాగంగా మరోసారి షాబాదు పేరు వెలుగులోకి వచ్చింది. ఇతడిది ఉత్తరప్రదేశ్లోని అజ్మాగఢ్ జిల్లా. అక్కడ తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్లో అల్ ఫలాహ్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు. దేశవ్యాప్తంగా 5 పేలుడు ఘటనలో అతడు నిందితుడు. ఆ ఘటనల తర్వాత నుంచి అతడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. కాగా 14 ఏళ్ల క్రితం గుజరాత్లోనే అహ్మదాబాద్లో వరుస బాంబు పేలుళ్లు జరిగిన కేసులో ప్రత్యేక న్యాయస్థానం 49 మందికి శిక్షలు విధించింది. దోషుల్లో 38 మందికి మరణశిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మిగతా 11 మందికి జీవిత ఖైదు విధించింది. జూలై 26న అహ్మదాబాద్ నగరంలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. 70 నిమిషాల్లో 31 బాంబు బ్లాస్టులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం 56 మంది అమాయక ప్రజలు చనిపోగా 200 మందికి పైగా గాయపడ్డారు. ముష్కరులు పేలుళ్లు జరిపిన ప్రదేశంలో అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలోని ట్రామా కేర్ సెంటర్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు దేశంలోని పలు ప్రాంతాల నుంచి 78 మందిని అరెస్టు చేశారు. వీరికి నిషేధిత ఉగ్ర సంస్థ ఇండియన్ ముజాహిదీన్తో సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. ఇక 2009 డిసెంబర్లో విచారణ ప్రారంభం కాగా ఒక నిందితుడు అప్రూవర్గా మారటంతో మిగిలిన 77 మందిపై కోర్టులో విచారణ కొనసాగింది. పేలుళ్లకు సంబంధించి సూరత్, అహ్మదాబాద్ సహా పలు ప్రాంతాల్లో వేరువేరుగా 35 కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ కలిపి ఒకటిగా విచారించారు. మొత్తం 13 ఏళ్ల పాటు జరిగిన విచారణలో 100 మంది సాక్షులను విచారించారు. వీరిలో 49 మందిని దోషులుగా నిర్ధారిస్తూ 2022 ఫిబ్రవరి 8న ప్రత్యేక న్యాయస్థానం తీర్పు. ఇకపోతే ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా అల్ ఫలాహ్ వర్సిటీ వ్యవహారాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఆ విద్యా సంస్థకు చెందిన దాదాపు 10 మంది కనిపించకుండా పోయారని వార్తలు వచ్చాయి. ఆ వ్యక్తుల ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ వస్తున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంతో పాటు మరో 24 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. అల్ ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దికీని అరెస్టు చేసింది. తప్పుడు అక్రిడేషన్ ఆధారంగా విద్యార్థుల నుంచి మొత్తం 415 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. ఇదిలా ఉంటే ఎర్రకోట పేలుడుకు పాల్పడిన ఉగ్ర డాక్టర్ ఉమర్ నబీ సహా ఈ కేసులో మిగతా నిందితులకు జైషే మొహమ్మద్ ఉగ్ర మాడ్యూల్లో సంబంధాలు ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆఫ్ఘనిస్తాన్, పాక్ ఆక్రమిత గస్మీ నుంచి ఉగ్ర హ్యాండర్లు ఈ కుట్రను నడిపినట్లు గుర్తించాయి.
ఉగ్రమాములకు అందిన నిధులు, డిజిటల్ మాధ్యమాల్లో వారు జరిపిన సంభాషణలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇండియాలో మరిన్ని ఆత్మాహుతి దాడులకు జైషే మహ్మద్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దాడి కోసం పాకిస్తాన్లో విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపాయి. ఎర్రకోట బాంబు పేలుళ్లపై ఎన్ఐఏ జరుపుతున్న దర్యాప్తులో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియా వ్యాప్తంగా దాడులకు ఆత్మాహుతి ఆర్మీని రెడీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఒక్కొక్కరి దగ్గర నుంచి 6,400 విరాళాలు సేకరిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్లో ఉపయోగించే యాప్ సాదాపీకి డబ్బులు పంపాలని, ఆ నిధులతో సూసైడ్ బాంబర్ కోసం అవసరమయ్యే షూ, ఫులెన్, సాక్స్లు, మ్యాట్రస్, టెంట్ కొనుగోలు చేస్తోంది. దాడికి ముందు సూసైడ్ బాంబర్కు చలికాలంలో వారికి వింటర్ కిట్ స్పాన్సర్ చేయాలని, డొనేట్ చేసిన వారికి జిహాదీలుగా గుర్తిస్తామని వెల్లడించింది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, సూసైడ్ బాంబర్లుగా మారేందుకు మహిళలకు జైషే మహ్మద్ ఛాన్స్ ఇస్తున్నట్టు సమాచారం. మసూద్ అజహరీ చెల్లె సాధ్య టెర్రరిస్ట్ ఉమెన్ వింగ్ ను లీడ్ చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాతే మహిళలు కూడా టెర్రర్ యాక్టివిటీస్లో హుషారుగా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఎర్రకోట దాడులను 10 మందితో కూడిన టెర్రర్ డాక్టర్ల బృందం స్పీడ్గా నిధులు సేకరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. తాజాగా పాక్లో నిధుల సేకరణకు సంబంధించి సాక్ష్యాలను నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో పాకిస్తాన్ మద్దతున్న ఉగ్రవాదుల ఉనికి మళ్లీ ఆందోళనకరంగా పెరుగుతున్నట్టు వెల్లడైంది. జైషే, లష్కర్ ఈ తోబా వంటి ప్రధాన ఉగ్రవాదుల సంస్థల దాడుల కోసం తమ నెట్వర్క్ను సమన్వయం చేసుకుంటూ మోహరింపులు చేపడుతున్నట్టు నివేదికలకు సూచించాయి. ఈ రెండు కూడా పాక్ ప్రభుత్వ ఆర్మీ నుంచి ఆర్థిక సహకారం, వ్యూహాత్మక మద్దతు పొందిన ప్రముఖ ఉగ్రవాద సంస్థలే. గత 6 నెలల్లో పలు దాడులతో భారత్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి దీనిపై భారత ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో. ఆపరేషన్ సింధూర్ను మళ్ళీ స్టార్ట్ చేస్తుందో.